నేను 2023 జూలై 15 నా మిసెస్ హైదరాబాద్ వచ్చారండి. 15, 16 బానే ఉంది. 17వ తేదీ నైట్ 9 తర్వాత తనకి స్మృతి కోల్పోయి ఏదేదో మాట్లాడుతుంది శ్రీనివాస్ గారు. ఆ మాటలేంటి ఆ సంబంధం లేదు. ఒక హ్మ్. పిచ్చితనంగా అయిపోతాం. నాకు భయమేసిందండి. అప్పుడు వెంటనే నాకున్న పరిచయాల్లో మన చిరంజీవి బ్లడ్ బ్యాంకు స్వామినాయుడు గారు గుర్తొచ్చారండి. ఆయనకి కాల్ చేశా. చేస్తే వెంటనే ఆ టైంలో కూడా ఆయన రిసీవ్ చేసుకొని, పేషెంట్ నేమ్ పెట్టండి అన్నారండి వాట్సాప్‌లో. ఆ తర్వాత 10 మంది మిత్రులకి ఫోన్ చేసుకున్నాను. కృష్ణానగర్‌లో ఉంటున్నా. పెద్ద వర్షం. రోడ్లన్నీ నిండిపోయినాయి. ఒక అంబులెన్స్ వచ్చింది. ఆ ఒత్తిడిలో తనని తీసుకున్న అపోలో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. రిసెప్షన్‌కి వెళ్ళగానే పేరేంటంటే వెంకట దుర్గండి అని చెప్పాను. ఆ! మీరా రండి అని చెప్పి బెడ్ రెడీగా ఉంది. డాక్టర్స్ రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గారు. ఇమ్మీడియేట్‌గా వైద్యం బిగిన్ చేశారు. ఆ తర్వాత ఒక గంటకి 24 అవర్స్‌కు మేము చెప్పలేమన్నారండి. సరే ఇక నేను ఆ ఒత్తిడిలో ఉన్నాను. ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ డాక్టర్స్ అంతా వచ్చి చూసారు. స్పెషలిస్ట్ వచ్చారు. 48 అవర్స్ వరకు చెప్పలేమన్నారు శ్రీనివాస్ గారు. ఈలోపు ఏంటంటే నేను హైదరాబాద్ నగరంలో ఒక చిన్న ఆర్టిస్ట్‌గా ఇప్పుడిప్పుడే సినిమాల్లో కనిపిస్తా ఉన్నానండి. పెద్ద హాస్పిటల్, మంచి ట్రీట్మెంట్. ఇలాంటి దగ్గర బిల్ ఎంత అవుతుందో, నా ఆర్థిక పరిస్థితి నాకు సహకరిస్తుందో లేదో, లేకపోతే నాకు తగిన చోటుకి పోవచ్చనే భావనలో భయంతో ఉన్నాను శ్రీనివాస్ గారు. సరే అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగానమ్మా బిల్ ఎంత అవుతుంది ఏంటి అని అంటే, మాకు పైనుంచి ఫోన్ వచ్చింది మీరేం ఆందోళన పడకండి అన్నారండి. నాకు అప్పుడు పైనుంచి ఎవరు ఫోన్ చేశారో నాకు అర్థం కాల. ఆ నెక్స్ట్ డే మళ్ళీ 48 అవర్స్ వరకు మేము చెప్పలేమన్నారు డాక్టర్స్. తర్వాత సరే డాక్టర్స్ చూసుకున్నారని కొంచెం స్థిమితపడి అప్పుడు నేను ఎలా జరిగి ఉంటుందని ఒకసారి ఆలోచనకి వెళితే, ఆ బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడు గారు అడిగారు కదా అని అప్పుడు ఆయనకు ఫోన్ చేశానండి. చేస్తే అప్పుడు అన్నారు ఆయన, అన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్ళామండి చిరంజీవి గారి దృష్టికి. ఆయన చరణ్ బాబు గారికి చెప్పడం, వారు ఉపాసనమ్మకి చేయటం, ఉపాసన గారు హాస్పిటల్‌కి చేయటం. ఆ రకంగా మీకు జరుగుతా ఉంది. అప్పుడు నాకు అర్థమైంది శ్రీనివాస్ గారు.